అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడం ప్రజా విజయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ప్రజా రాజధానికి దక్కిన గౌరవమన్నారు. ఈ బిల్లుకు వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని అన్ని పార్టీలది ఒక దారైతే వైసీపీది మరో దారి అని మండిపడ్డారు. వైసీపీ నేతలు ప్రజల చేత ఓట్లు వేయించుకొని రాష్ట్రానికి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. రోజు మీరు చూస్తే 7 మండలాలు ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో పెట్టారు. నాకుండే అనుభవంతో ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను. 7 మండలాలు ఆ పక్కనుంటే జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగితే ఇంకా ఇది అసాధ్యం. మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసి లేకుంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే తప్ప పోలవరం నిర్మాణం జరగదని చెప్పే ఉద్దేశంతో నేను ఎక్కడికక్కడ ముందే ఆలోచించి, ఎందుకంటే నాకుండే అనుభవం, ఆ సమయస్ఫూర్తితో యాక్ట్ చేసి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి అదే మరిగా కొండే కేంద్ర నాయకత్వానికి చెప్పాను. 7 మండలాలు ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, మీరు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయలేను. హైదరాబాద్ నేను ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు, అది కూడా నా బ్రెయిన్ చైల్డ్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తెలంగాణకు నష్టం జరగాలని కూడా ఆలోచించను. ఎందుకంటే 2 తెలుగుదేశం పార్టీ పెట్టిందే హైదరాబాద్లో, అనౌన్స్ చేసిందే ఎమ్మెల్యే క్వార్టర్స్లో, సంపద సృష్టించిందే. ఈరోజు ఇవన్నీ వచ్చాయంటే నిన్న కూడా పార్లమెంట్లో మాట్లాడుతుంటే చాలా మంది ఎంపీలు హైదరాబాద్ని గుర్తు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నాకు గౌరవం. ఆ గౌరవాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఎప్పుడు నేను తేను. అలాంటి సమయంలో ఆ 7 మండలాలు కూడా లిటిగేషన్ పెట్టే పరిస్థితి ఉంటే, 7 మండలాలు మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంటు సమావేశాల కంటే ముందు కొత్త గవర్నమెంట్ ఒక బిల్లు పెట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ కన్సెంట్ ఇప్పించి తర్వాతనే పార్లమెంటు సమావేశాలు పెట్టారు. రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అది కూడా జూన్ 2వ తారీఖు కంటే ముందు. అప్పుడే ఇది సాధ్యమైంది. ఆ ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రంలో ఉండొచ్చు, కానీ ఏ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ అయినా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలు కాపాడడం కోసం అమరావతి రాజధానిగా రావాలి, దేశ ప్రయోజనాలు కాపాడాలని ఆలోచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రయోజనాలు అవసరం లేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము అనుకున్నదే జరగాలని పట్టుదలతో ముందుకు పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతిని నాశనం చేయాలనుకున్నారు, మనం శాసనం చేశాం. దేశం ఈరోజు అమరావతి కోసం నిలబడింది. కుట్రలు దాటి అమరావతి గెలిచింది. నిజమైన